ఎస్ గురుగారు. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞంలో 273వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. 27 శ్లోకాలు మనం పూర్తి చేసుకుని 28వ శ్లోకంలో మనం ఈరోజు అభ్యాసం చేయబోయేటువంటి ముందుగా ప్రార్థనతో తరగతిని ప్రారంభించండి. నమస్కారం గురువు గారు. నా పేరు డిశెట్టి లక్ష్మి. గురువు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోऽధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. జై గురుదేవా. లక్ష్మి. ఓకే, నెక్స్ట్. నమస్కారం గురువు గారు. నా పేరు సౌమ్య శ్రీ లక్ష్మి. గురువు గారు, శ్రీ భగవానువాచ శ్లోకం నంబర్ 27. ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. నమస్కారం గురుగారు. నా పేరు నిత్య హరిప్రియ. నిత్య చెప్పండి. ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. వెరీ గుడ్, వెరీ గుడ్ నిత్య. థ్యాంక్ యూ. బాగా చెప్పాను అన్న, సరిగ్గా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 4. నమస్కారం గురువు గారు. నా పేరు వేదగంగ శ్రీ. గురువు గారు, శ్రీ భగవానువాచ శ్లోకం నంబర్ 27. ఇచ్చా ద్వేష సముద్దేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. జై గురుదేవా. వెరీ గుడ్. నెక్స్ట్. నమస్కారం గారు. నా పేరు భాగ్యశ్రీ. శ్రీ భగవానువాచ శ్లోకం నంబర్ 27. ఇచ్చా ద్వేష సముద్రేణ ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. జై గురుదేవ్. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నా పేరు హిమానిక శాస్త్ర. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. వేదగంగా స్త్రీకి ముందు చెప్పింది ఎవరు? వేదగంగా స్త్రీకి ముందు ఎవరమ్మా? వేదగంగ శ్రీ. గురువు గారు, దానికి ముందు దిశజ్ఞ, సౌమ్య, నిత్య హరిప్రియ, మళ్ళీ వేదగంగా శ్రీ. అంతేనా? నమస్కారం గురువు గారు. నా పేరు ధనశ్రీ. శ్రీ భగవానువాచ ఇప్పుడు హేమానిక ఉంది. 3, 4, 5 హేమానిక సహస్ర అయిన తర్వాత మీరు హేమానిక కానీ అమ్మా. నమస్కారం గురుగారు. నా పేరు హేమానిక సహస్ర. ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. రైట్ హేమానిక, వెరీ నైస్. నెక్స్ట్ 6. నమస్కారం గురువు గారు. నా పేరు ధనుశ్రీ. శ్రీ భగవాన్ శ్లోకం నంబర్ 27. ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. జై గురుదేవ. వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ ఇంకా
సత్యపూర్ణ. श्रीकृष्ण परब्रह्मणे नमः. भगवद्गीता सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः. नंबर 27. शाद्वेषमूढेन द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप. వెరీ నైస్ సత్యపూర్ణ, థ్యాంక్ యూ. శ్రేయస్. శ్రేయస్ ఇద్దరా? Yes, sir. శ్రేయస్ ప్లీజ్. Yes, sir. క్యారీ Shri Krishna Brahmane Namaha. Srimad Bhagavad Gita Atha Saptamodhyayah. Shloka number 27. Ichcha desa samutena dvandva muhena bharata sarva bhutani sammoham sarge యాంటి పరంతప. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ సత్యపూర్ణ, శ్రేయస్సు, వెరీ నైస్. నమస్కారం గురుగారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోऽధ్యాయः జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నెంబర్ 27. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓకే, రైట్, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, సరే. మనం ఇప్పుడు 7వ అధ్యాయంలో 27 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 8వ అధ్యాయం పోయేదానికి ముందుగా ఇది బీజ శ్లోకాలను కూడా చెప్పాను మీకు. మా వినిపిస్తుంది కదా మీకు? గురుగారు మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది గురుగారు, అంటే ఎక్కడో వినిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మళ్ళీ. ఇప్పుడు క్లియర్ ఉందా? అంటే కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. బ్లూటూత్ పెట్టాను. ఓకే ఓకే, వస్తాను. ఇప్పుడు ఇప్పుడు సరిపోతుంది చూడండి. ఓకే గురుగారు. ఓకే గురుగారు. మనం 7వ అధ్యాయంలో 27 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఎస్ గురుగారు. 26 శ్లోకాలకే మనకు అధ్యాయం సారాంశం పూర్తయిందని 27 శ్లోకాలు. పోయిన వారం ఏం చెప్పాను మీకు? 27వ శ్లోకం గురుగారు 20. ఈ శ్లోకాలు టైటిల్ పెట్టాను పోయిన వారం, గుర్తుందా? 27 ద్వంద్వమా? ఎస్ గురుగారు. 28 బంధముక్తి. బంధ ముక్తి. అది ఇప్పుడు చెప్పండి. బంధ విముక్తి గురుగారు. బంధ విముక్తి 28. ఎస్ గురుగారు. 29 మోక్షము గురుగారు. మోక్షము. 30 మోక్ష సాధనములు గురుగారు. కాబట్టి 7వ అధ్యాయంలో 26 శ్లోకాలకే ఆ అధ్యాయం పూర్తయింది. 27వ శ్లోకం అనే ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. అంటే నన్ను నేను తెలుసుకోలేకపోవడానికి కారణము ద్వంద్వం అని 27వ శ్లోకంలో పూర్తయింది. మరి నన్ను నేను తెలుసుకోవడానికి మార్గం ఎట్లా? అదే బంధ విముక్తి. ఈ వారం దాన్ని నేను ముందు శ్లోకాన్ని మొదట ఇప్పుడు చెప్పినటువంటి ఆర్డర్లోనే చెప్పుకుంటూ వస్తాను. శ్లోకాన్ని బాగా నేర్చుకునే క్రమంలో దాని భావాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే గురువు. నంబర్ 1 ఎవరు? అమ్మా నంబర్ 1 మాత్రం ఉండండి, మిగతా వాళ్ళు మ్యూట్ అవ్వాలి. విశగ్ధ లక్ష్మి రెడీయా? ఉన్నారా? డిసగ్న మ్యూట్ పెట్టేసరికి పోయినారా అసలు? డిసగ్న ఉన్నారా? ఉన్నాం గురువు గారు. నేర్చుకుందామా?
నేర్చుకున్నాం గురుగారు. శ్రీ భగవానువాచ ఏషాం స్వంతగతం పాపం ఏషాం ద్వంద్వగతం పాపం ఏషాం ఏషాం స్వంతగతం పాపం ద్వంద్వగతం పాపం స్వంతగతం పాపం త్వంతగతం పాపం జనానాం జనానాం పుణ్యకర్మణాం పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం ఏషాం స్వంతగతం పాపం ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం తే తే ద్వంద్వమోహ నిర్ముక్తా ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే భజంతే మాం మాం దృఢవ్రతాః దృఢవ్రతాః భజంతే మాం భజంతే మాం దృఢవ్రతాః దృఢవ్రతాః. దిశజ్ఞాకి కొంత వివరం చెప్పొచ్చు, ఒక్క వివరం చెప్పొచ్చు కదా, సీనియర్ కదా మీరు. ఏ క్లాస్ మీరు దిశజ్ఞ, మీరు ఏ క్లాస్ ఇప్పుడు? క్లాస్ గురుగారు 5వ తరగతిలో ఉన్నావు. ఎల్కేజీ నుంచి నువ్వు భగవద్గీతల క్లాస్లో ఉన్నావు కదా. ఎస్ గురుగారు. కాబట్టి ఇప్పుడు నీకు కొంత మీనింగ్ చెప్తావు ప్రవ్వ. ఎస్ గురుగారు. ఎవరైతే ఏషాం అంటే అర్థం ఏంటంటే ఎవరైతే అని. ఓకే గురుగారు. ఎవరైతే పూర్తిగా ద్వంద్వ భావాలు నశింపజేసుకుంటారో వారు ప్రేమపూర్వకంగా మొట్టమొదటి నన్ను సులభంగా తెలుసుకుంటారు అని అర్థం. ఓకేనా? డిసజ్ఞ రెడీయా? ఎస్ గురుగారు. ఇప్పుడు శ్లోకం మీరు చదవండి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహని నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. వెరీ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సౌమ్య. గురువు గారండి. సౌమ్య రెడీయా? ఎస్ గురుగారు. ఓకే డిసజ్ఞ, థ్యాంక్ యూ నాన్న. మీరు అదే విధంగా బాగా నేర్చుకోండి. ఎస్ గురుగారు. ఇప్పుడు సౌమ్యనా? రెడీయా? సౌమ్య రెడీయా? ఎస్ గురుగారు. కమాన్. ఏషాం త్వంతగతం పాపం ఏషాం త్వంత్వగతం పాపం జనానాం పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. భజంతే మాం దృఢవ్రతాః. ఓకే, మీరే చదవండి ఇప్పుడు శ్లోకం, మీరు చదవండి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. అంటే చూడమ్మా, ఎవరైతే పాపపు పనులు పూర్తిగా మానేసి పుణ్యకర్మలే చేస్తూ కాలం గడుపుతారో, ఓకేనా? చెప్పండి. ఎవరైతే పాపకర్మలు పూర్తిగా మానేసి పుణ్యకర్మలే చేస్తుంటారో వారు ఈ యొక్క ద్వంద్వము నుండి బయటపడి మొట్టమొదటి నన్ను ఏకాత్మయైన నన్ను పరిపూర్ణుడైన నన్ను, అవునమ్మా, పరిపూర్ణుడైన నన్ను, నువ్వు పరిపూర్ణురాలు నాయన, తెలుసుకుంటారు.
తెలుసుకుంటాడు. నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ నంబర్ 3 నిత్య హరిప్రియనా. గురుగారు వెరీ గుడ్, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. నీ శ్లోకమే నాకు చాలా ఆసక్తికరంగా ఉండేటువంటిది. ఓకే రైట్. కానీ ఈ భగవాన్ వాచ ఏషాం ఏషాన్ స్వంతగతం పాపం. గురుగారు ఏషాం ఏషాం స్వంతగతం. అయితే నిదానంగా చెప్తాను నీకు. ఏషాం టూ 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 చెప్పండి. టూ అంతగతం అంతగతం స్వంతగతం. జంతగతం ఏషాం ఏషాం స్వంతగతం పాపం. జంతగతం పాపం. జనానాం గురుగారు జనానాం జనానాం పుణ్యకర్మణాం. పుణ్యకర్మణాం జనానాం జనానాం పుణ్యకర్మణాం. పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం. జనానాం పుణ్యకర్మణాం. అంతవరకు బాగా నేర్చుకుందాం. కమాన్. ఏషాం ఏషాత్ స్వంతగతం గంజగతం స్వంతగతం అంతగతం పాపం. పాపం. జనానాం పుణ్యకర్మణాం. జనానాం పుణ్యకర్మణాం. తే తే ద్వంద్వమోహ ద్వంద్వమోహ నిర్ముక్త. నిర్ముక్త. ద్వంద్వమోహ నిర్ముక్త. ద్వంద్వమోహ నిర్ముక్త. భజంతే మాం భజంతే మాం దృఢవ్రతాః. దృఢవ్రతాః దృఢ వ్రతాః. వ్రతాః. ఈరోజు ఎట్లయినా నీకు భావం కూడా నీకు చెప్పించాలనుకున్నా. చెప్పించమంటావా? ఎస్ గురుగారు. థ్యాంక్ యూ నాన్న. చెప్పండి. ఎవరైతే ఎవరైతే పాపకర్మలు గురుగారు పాపకర్మలు పాపకర్మలు పూర్తిగా మానేసి పూర్తిగా మానేసి పుణ్యకర్మలు మాత్రమే పుణ్యకర్మలు మాత్రమే చేస్తుంటారో చేసుకుంటారో వారు వారు నన్ను యథార్థంగా శ్రాద్ధంగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వేదగంగాశ్రీ. ఎస్ గురుగారు. కానీ అమ్మ ఏషాం ఏషాం స్వంతగతం పాపం స్వంతగతం పాపం. జనానాం పుణ్యకర్మణాం. పుణ్యకర్మణాం. తే తే ద్వంద్వమోహ నిర్ముక్త. ద్వంద్వమోహ నిర్ముక్త. భజంతే మాం భజంతే మాం దృఢవ్రతాః. దృఢవ్రతాః. వేదగంగాశ్రీ ఎన్నో క్లాస్ చదువుతున్నారు? 9th క్లాస్ గురుగారు. 9th క్లాస్ కాబట్టి భావాన్ని మీకు అనుకూలంగా చెప్తా. ఎస్ గురుగారు. ఇంకొంచెం ఇప్పుడు నిత్య హరిప్రియ వచ్చి ఎల్కేజీ కదా, యూకేజీ, ఎస్ గురుగారు. లేకపోతే ఫస్ట్ స్టాండర్డ్ ఉంటారు. వాళ్ళకంటే మీరు కొంచెం వయసు ఎక్కువ కదా. ఎస్ గురుగారు. మీ అవగాహనకు అనుకూలంగా చెప్పుకుందామా? ఎస్ గురుగారు. చూడమ్మా, మొదటి పదం ఏంటి? చదవండి. మొదటి పదం ఏషాం అంటే ఎవరైతే. ఓకేనా? ఎస్ గురుగారు. ఎవరైతే పాపకర్మలు పూర్తిగా మానేసి. ఓకే. ఎస్ గురుగారు. ఎవరైతే పాపకర్మల్ని పూర్తిగా మానేసి
పుణ్యకర్మలు మాత్రమే చేస్తుంటారో తే అంటే వారు ఎస్ గురువు. వారు ద్వంద్వ మోహ నిర్ముక్త అంటే ద్వంద్వమే మోహం. మోహం అంటే ఎక్కడో లేదు, రెండుగా కనిపిస్తేనే మోహం. ఎస్ గురువు. నాకంటే రెండవది ఏదో ఉంది, అది నాకు కావాలి అనేదాన్ని మోహము అంటారు. ఎస్ గురువు. మనిద్దరం స్నేహం చేద్దాము, మనిద్దరం మంచి వాళ్ళమే అనేదాన్ని స్నేహము అంటారు. ఎస్ గురువు. నువ్వు నా స్వరూపమే అనేదాన్ని ప్రేమ అంటారు. ఓకేనా? ఎస్ ఇప్పుడు గురువు. ప్రేమ అనేది నేను, ప్రేమ అనేది దానికి ఏ పేరు లేదు, ప్రేమ అనేది నేను. ఎస్ గురువు గారు. కాబట్టి ఇక్కడ మాం అన్నారు. మాం అంటే నన్ను. ఏ నన్ను చెప్పండి చూద్దాం. ధనుశ్రీ వేదగంగాశ్రీ, ఏ నన్ను అంటే వేదగంగా అనే నన్ను కాదు. ఎస్ గురువు. మాం అంటే మొదటి నన్ను, ప్రేమ స్వరూపమైన నన్ను, ప్రేమే అయినటువంటి నన్ను, పరిపూర్ణమే అయినటువంటి నన్ను. ఎస్ గురువు. ఎట్లా పూజిస్తారో తెలుసమ్మా? దృఢవ్రత భజంతే. దృఢవ్రత అంటే అనన్య భక్తితో నన్ను మాత్రమే వాళ్ళు ప్రేమిస్తారు అని అర్థం. ఎస్ గురువు గారు. ఓకే, ఇప్పుడు భావం ఒకసారి నేను చెప్తాను, మీరు చెప్పండి. ఎస్ గురువు. ఎవరైతే పాపకర్మలను పూర్తిగా మానేసి పుణ్యకర్మలు మాత్రమే చేస్తుంటారో వారు ద్వంద్వరూపమైన దుఃఖ ప్రపంచము నుండి పరిపూర్ణమైన నన్ను పూజించగలరు. ఇది 9వ క్లాస్ అనుకూలమైన భావం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు కింద దిగాలి. నేను ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రెడీగా ఉంటారు? అమ్మాయి గారు హేమానిక శాస్త్ర రెడీనా? కమాన్. శ్రీ భగవానువాచ ఏషాం స్వంతగతం పాపం ఏషాం స్వంతగతం పాపం. మీరు భలే స్పీడ్గా నేర్చుకుంటున్నారే. అయితే మీరు నిత్య హరిపురి కూడా ఇదే స్పీడ్గా నేర్పిస్తారా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. కమాన్. ఏషాం స్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం ते ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. గురుగారు దృఢవ్రతః. మీకు హేమానిక శాస్త్ర దృఢవ్రతం అంటే ఏంటో నేను చెప్తాను మీకు. ఎస్ గురుగారు. దృఢవ్రతం అంటే ఏంటంటే, ఇప్పుడు నీకు అమ్మ అంటే ఎంత ఇష్టం? చాలా. అది ఎంత? ఎక్కువ. అది దృఢవ్రతం అంటే. అర్థమైందా? అర్థమైంది గురుగారు. నా దృఢవ్రతం అంటే ఇంకా అంతకంటే ఇష్టం ఇంకొకటి ఉండదు అనమాట. ఓకేనా? రైట్. మీరు శ్లోకాన్ని ఇదే విధంగా ఇప్పుడు నిత్య హరిప్రియ నీకు నచ్చినదా గురుగారు? నిత్య హరిప్రియ మీ చెల్లెల అక్క?
ఎస్ గురుగారు. అక్క. చెల్లెలా అక్క? అక్క, ఓకే. మరి నువ్వే బాగా చెప్తున్నావు అక్క కంటే. ఓకే ఓకే. ఇద్దరు ఒకలాగే చెప్తున్నారు గురుగారు. అంటే నిత్య అంటే ఇప్పుడు మేము ఒక బుక్ లో రాసుకున్నాం గురుగారు ఆ శ్లోకాన్ని. ఆహా, ఓకే ఓకే. మరి నాకు మీరు ఇంతవరకు 7వ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు చూడకుండా చెప్తారో అన్ని శ్లోకాలని నాకు మళ్ళీ గ్రూప్ లో పెడతారా? ఎస్ గురుగారు. మళ్ళీ అమ్మని అడిగి అది రికార్డ్ చేయించి నాకు పంపాలి మీరు. ఓకే గురుగారు. ఎట్లా చెప్పాలంటే ఏది ఇప్పుడు ఇంతకుముందు నేర్పింది ఇప్పుడు 28 కదా, 26, 25 చెప్పు చూద్దాం. నాహం ప్రకాశ చెప్పు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నెక్స్ట్ మత్తః పరతరం అది చెప్పు. 7 మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి. అప్పుడు మీరు రాలేదా? గురుగారు నాకు అది రాదు గురుగారు. రైట్ రైట్ రైట్, ఓకే సరేనైనా. 16 చెప్పు. 16 ఇదే అధ్యాయంలో 16 7వ అధ్యాయంలో 16 మా రాదు గురుగారు. అప్పటికి ఆపుతుంది గురుగారు. అప్పుడు నేను ఓకే సరేనండి. అదే ఇప్పటికీ మీరు అమ్మా గురుగారండి ఆ, మేము వెళ్తున్నాం గురుగారు క్లాస్ లోంచి. ఎవరు ఏం పేరు? నేను నీ భాగ్యక్క గారు. సరే డిసగ్న మళ్ళీ భాగ్యక్క. సరేనండి వెళ్ళరండి. ఇది మళ్ళీ నేర్చుకుంటారు మీరు, నాకు పెట్టాలి గ్రూప్ లో పెట్టండి. సరే గురుగారు. ఓకే సరే రైట్. సరేనమ్మా. హేమానిక సహస్ర. ఎస్ గురుగారు. మీకు ఇంతవరకు ఈ అధ్యాయంలో తెలిసిన శ్లోకాలని తర్వాత రికార్డ్ చేసి పెట్టండి. ఓకే గురుగారు. రైట్, థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ. నెక్స్ట్ ధనుశ్రీ. ఎస్ గురుగారు. స్వంతగతం పాపం ఏషాం స్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. భజంతే మాం దృఢవ్రతాః. ధనుశ్రీ ఏ క్లాసు? ధనుశ్రీ ఎన్నో తరగతి చదువుతుంటావు? 7వ తరగతి గురుగారు. 7th క్లాస్. ఎస్ గురు. సరేనమ్మా. ఇప్పుడు శ్లోకాన్ని మీరే చదవండి. ఏం గురుగారు? చదవండి. ఏషాం. ఏషాం. చదవండి, మీరే చదవండి. ఏషాం కాదమ్మా, నేను చెప్పకుండా మీరే చదవండి, ప్రయత్నం చేయండి. మీ దగ్గర బుక్ లేదా? ఉంది గురువు గారు. మరి చదువు. ఏషాం కానీ ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. 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 అట్లా నేర్చుకుని మళ్ళీ మీరు చెప్పండి. ఓకే, మ్యూట్ అవ్వండి. నెక్స్ట్ ఒకసారి బెంగళూరు పోదామా? ఎస్ గురుగారు. పూర్ణ ప్లీజ్. సత్యపూర్ణ రెడీయా? సత్యపూర్ణ కమాన్. ఏషాం స్వంతగతం పాపం ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః.
ಭಜಂತೆ ಮಾಂ ದೃಢವ್ರತಾಃ. మీనింగ్ ಹೇಳಮ್ಮ. ಆದರೆ ನಿಷ್ಕಾಮ ಭಾವದಿಂದ ಶ್ರೇಷ್ಠವಾದ ಕರ್ಮಗಳ ಆಚರಣೆ ಮಾಡುವ ಯಾವ ಪುರುಷರ ಪಾಪಗಳು ನಷ್ಟವಾಗಿ ಹೋಗಿವೆಯೋ, ರಾಗ ದ್ವೇಷ ಜನಿತ ದ್ವಂದ್ವ ರೂಪಿ ಮೋಹದಿಂದ ಮುಕ್ತರಾದ ದೃಢ ನಿಶ್ಚಯವುಳ್ಳ ಆ ಭಕ್ತರು ನನ್ನನ್ನು ಎಲ್ಲಾ ಪ್ರಕಾರದಿಂದಲೂ ಭಜಿಸುತ್ತಾರೆ. ಎಲ್ಲ ಪ್ರಕಾರದಿಂದನೂ ಭಜಿಸುತ್ತಾರೆ. ವೆರಿ ನೈಸ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಇಂಗ್ಲಿಷ್. Yes, sir. But persons whose sins have been destroyed by engaging in pious activities become free from the illusion of nullities. Such persons worship me with determination. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಶ್ರೇಯಸ್ ಇದ್ದಾರಾ? Yes, sir. ಸುಹಾಸ್ ಆಬ್ಸೆಂಟಾ? ಶ್ರೇಯಸ್ ಪ್ಲೀಸ್ ಕಮ್ ಆನ್. येषां स्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वंद्वमोह निर्मुक्ताः ते मां ते द्वंद्व मोह निर्मुक्ताः भजन्ते मां दृढव्रताः ఓకే, రైట్. థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ. సత్యపూర్ణ కలుపుతా నిಮಗೆ. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ అధ్యాయాన్ని అమ్మ రెడీనా? ఎస్ గురువు గారు. అందరికి చెప్తా, మీకు చెప్పడం ఇప్పుడు నాకు చేత అయ్యేది లేదు. ఇంతమందికి చెప్తాను కానీ ఇప్పుడు మీకు చెప్పడం నా వాళ్ళకి కుదిరేది కాదు, నాకు కుదిరేది లేదు. అది విషయం. ఇప్పుడు గురువు గారు ట్రై చేద్దాం. మీకు చెప్పడానికే నాకు చేత అయ్యేది లేదు. అదే అది అంటే మీకు చెప్పడానికి నాకు రావట్లేదు, దాన్ని ఏం చేద్దాం చెప్పండి, అధిగమించాలి ఈరోజు ఎట్లయినా. అదేం కాదు గురువు గారు. ఈ శ్లోకానికి టైటిల్ ఏం పెట్టాం మనం? బంధ విముక్తి గురువు గారు. ఎస్, బంధ విముక్తి అనేది ఈ శ్లోకంలో మనం చూడాలా గురుగారు? మనం చూడాలా బంధ విముక్తిని ఈ శ్లోకంలో మనం చూడాలా. ఎట్లా చూడాలి చూద్దాం. కమాన్. ఇంతకు ముందు శ్లోకం భావం చెప్పండి. ఇంతకుముందు శ్లోకం భావం. ప్రతి ప్రాణి కూడా రాగద్వేషాలు కలిగి ఉన్న వాళ్ళు నన్ను తెలుసుకోలేరు. అంతేనా? రాగద్వేషం కలిగి ఉన్నవారు ప్రేమ స్వరూపమైన నన్ను తెలుసుకోలేరు. ఇది సేమ్ అది ఆ ద్వంద్వం అనేది ఇక్కడ పెట్టారన్నమాట. ఇందులో ఉంటుందా మళ్ళా రాగద్వేషాలతో ఇది నాకు కావాలి అది వద్దు అనేటువంటి ద్వంద్వ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ప్రేమ స్వరూపమైన పరిపూర్ణుడైనటువంటి నన్ను తెలుసుకునే దానికి వీలు లేదు. మరి ఎట్లా తెలుసుకుంటారు వాళ్ళు అంటే అలా తెలుసుకుంటున్న వారికి సూచన ఇస్తున్నారు మనకు. మనం ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో చూస్తూ ఉండే వాళ్ళలో ఎవరు మంచి దారిలో ప్రయాణిస్తున్నారో చూసి మనం కూడా వాళ్ళ వెనకాల పోవచ్చు. ఇప్పుడు చూసుకోండి. కమాన్. ఏషాం స్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. చూసుకోండి, ఈ మాం అనేది 26వ శ్లోకంలో మాత్రమే ఉంది, 27లో లేదు. భవిష్యానికి భూతాన్ని మాతృవేద కష్టం అన్నాడు.
నాకు అంటే ఒరిజినల్ నేను అసలు నేనుకి భూతము తెలుసు, భవిష్యత్తు తెలుసు, వర్తమానము తెలుసు, కానీ నన్ను మీరు ఎవరు తెలుసుకోలేరు. చెప్పారా? ఎందుకు తెలుసుకోలేరు మీరు నన్ను? అది 27లో ఆన్సర్ ఉంది. ఏమనుంది? రాగద్వేషాలు కలిగి ఉన్న వాళ్ళు తెలుసుకోలేరు. రాగద్వేషాలు కలిగి ఉన్న కారణంగా నీలో ఉండే అసలు నన్ను నువ్వు తెలుసుకునేదానికి వీలు లేదు. వెరీ క్లియర్ మెసేజ్. మరి అలా మొదటి నన్ను, ఒరిజినల్ నన్ను, ప్రేమ స్వరూపమైన నన్ను తెలుసుకుంటా ఉండే వాళ్ళు ఇప్పుడు సమాజంలో ఎవరైనా ఉండారా అని మనం క్వశ్చన్ వేస్తే దాని సమాధానమే 7వ అధ్యాయం 28వ శ్లోకం. ఇందులో 2 అంశాలు ఉన్నాయి చూడండి. ఏముందంటే ఏషాం ఉంది. దాంతో మొదలవుతుంది. గురుగారు ఒకసారి మళ్ళీ చెప్పండి. ఫస్ట్ హాఫ్ శ్లోకంలో మొదటి సగం ఏషాం ఎవరైతే అని ఉంది. సెకండ్ హాఫ్ వారు. ఎవరైతే కష్టపడి చదువుతారో వారు. ఏంటి గురుగారు మళ్ళీ చెప్పరా? ఎవరైతే టీచర్ చెప్పిన పాఠాలని కష్టపడి చదువుతారో వారు. గ్యారెంటీనా కదా గురుగారు? ఎవరైతే స్కూల్లో టీచర్ చెప్పిన పాఠాలు కష్టపడి చదువుతారో వాళ్ళు గ్యారెంటీనా లేదా? ఎస్ గురుగారు. ఇక్కడ గురువు చెప్పిన దాన్ని ఎవరైతే కరెక్ట్ గా వింటారో వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న స్థాయిని వాళ్ళు గురుగారు ఖచ్చితంగా చేస్తారు. అంతేనా? చూడండి, అది ఏషాం అంటే ఎవరైతే. ఓకే గురువు. తు అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి రాగద్వేషానికి సంబంధించిన వాళ్ళకంటే వీళ్ళు వేరైన వాళ్ళు అని ఆ తు అనే అర్థం తెలుపుతుంది మనకు. తు అనే అర్థం ఎప్పుడు వచ్చినప్పటికీ టాపిక్ మారుతుందని అర్థం. ఓకే గురువు. ఏషాం ఎవరైతే. తు అంటే ముందు రాగద్వేష రహితులు వీళ్ళు. అప్పుడు వాళ్ళు రాగద్వేషాల వల్ల నన్ను వస్తువు నాకేమొస్తుంది, వీళ్ళకి గెలిస్తే నాకేమొస్తుంది అని 2 విధాలుగా ఆలోచించిన నన్ను ఎప్పుడు తెలుసుకోలేదు. కాబట్టి ఇక్కడ జనులందరిలో మనుష్య. 3వ శ్లోకం చెప్పండి. మనుష్యానం చెప్పండి. 3వ శ్లోకం ఇందులోనే 3 మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. అక్కడ మనుష్యానాం, ఇక్కడ జనానాం. 2 ఒకటి కాదు. అక్కడ మనుష్యానాం, ఇక్కడ జనానాం. ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మనెత్తి కూడా చాలా మంది రాగద్వేషాలతో రగిలిపోతూ మొదటి నన్ను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా మిగతా జంతువుల్లాగా ప్రవర్తిస్తా ఉండారు అనేది ఇంతకుముందు శ్లోకానికి. ఈ శ్లోకంలో అందులో నుంచి విడిపడిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ గుర్తింపు, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళని ఎట్లా నేను తెలుసుకోవాలి అని అడిగితే రాగద్వేషాల నుంచి విడిపడిన వాడు ఏం చేస్తుంటాడు అది మనం చేస్తే సరిపోతుంది కదా గురుగారు. అది రాగద్వేషాల నుంచి విడిపడిన వాడు ఏం చేస్తాడు? రాగద్వేషాల్లో ఉండడం వల్ల ప్రేమను తెలుసుకోలేరు. అవునా? ప్రేమను అంటే మొదటి నన్ను. ప్రేమ అంటే అనన్యతనే ప్రేమ అని చెప్పాలి. కాబట్టి మొదటి నన్ను తెలుసుకోవడానికి ఏం అర్థమైంది? ద్వంద్వము, రాగద్వేషాలు అర్థమైంది. ఇప్పుడు మొదటి నన్ను తెలుసుకోగోరి సద్గురువుని ఆశ్రయించిన వాడు ఏం చేస్తుంటాడంటే పాపం ఇంతవరకు చేసినటువంటి పాప కర్మలు పూర్తిగా మానేస్తాడు. అది ఇంతవరకు అంతగతం అంటే నశించిపోయే అని అర్థం.
నశించిపోవడం అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే వ్యక్తిలో పాపకర్మలు చేసి ప్రయోజనం ఆశించేటువంటి సంస్కారము నశించి ఉంటుంది అని అర్థం. ఓకే గురుగారు. పాపకర్మలు చేసే సంస్కారాన్ని పూర్తిగా మానేసి సేవా కార్యక్రమాల్లో మునిగి ఉంటాడు. ఏషాం ఎవరైతే అంతర్గతం పాపం పాపకర్మలు చేయడాన్ని పూర్తిగా మానేసి ఈ జనాభాలో ఉంటూనే సమాజంలో మిగతా వాళ్ళతో ఉంటూనే ఏం చేస్తుంటాడు? పుణ్యకర్మణం. ఏం చేస్తాడు? పుణ్యకర్మలు. కేవలం పుణ్యకర్మలు మాత్రమే ఎవరైతే చేస్తుంటాడో వాడికి పాపం పైన ఆసక్తి ఉండదు. అటువంటి వాడు భవిష్యత్తులో పాప పుణ్యములకు అతీతమైన ప్రేమ స్వరూపమైన అచల పరిపూర్ణుడైన నన్ను తెలుసుకునే వీలుంది. ఎట్లా తెలుసుకుంటాడు? దానికి ప్రూఫ్ వాళ్ళు ద్వంద్వ మోహ నిర్ముక్త. మోహమే ద్వంద్వం. మీకు చెప్పాను నేను, మోహము, స్నేహము, ప్రేమ, 3 చెప్పాను కదా ప్రేమాలయంలో. గురుగారు మోహము, స్నేహము, ప్రేమ, ఈ 3 చెప్పాను మీకు. గుర్తుందా? మోహము అంటే లస్ట్, బురద, కామం. ఒకసారి మరి చెప్పరా గురువు? రాసుకోండి. మోహము, స్నేహము, ప్రేమ. మోహము అంటే మిగతా జంతువులకు సమానమైనటువంటి కోరిక. స్నేహము అంటే మానవుడికి సంబంధించినటువంటి అన్యోన్యత. మానవుడు ఎప్పుడు అన్యోన్యంగా జీవించే ప్రయత్నం చేయాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తాను ఇబ్బంది పడకుండా జీవించే ప్రయత్నం చేయడాన్ని ఇక్కడ స్నేహం అంటారు. ఓకే. నెక్స్ట్ మోహము, స్నేహము తర్వాత చెప్పింది ప్రేమ. అది ఇక్కడ దృఢవ్రతము అనే పదానికి అర్థం చూడండి. దృఢవ్రతము అంటే అనన్య భక్తితో అని అర్థం. అనన్య భక్తితో భగవంతుడిని పూజించిన వాళ్ళకి ఒక ఉదాహరణ చెప్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. చెప్పండి గురువు. అనన్య భక్తితో పూజించినటువంటి వారికి ఒక ఉదాహరణ ఏంటి అంటే ఆయన ఎవరంటే త్యాగరాజు. ఇందులో మీకు పరిచయమైన వాళ్ళు వచ్చేంత వరకు చెప్పండి, నేను అప్పుడు ఆపుతాను. రామదాసు తెలుసు గురువు, చదువుకున్నా. రామదాసు, త్యాగరాజు, అన్నమయ్య, రమణ మహర్షి, దేవయామిని వాళ్ళమ్మ దేవి, వీళ్ళందరూ ఒకే కేటగిరీ. మీరాబాయి, వీళ్ళందరూ అనన్య భక్తితో పూజించిన వాళ్ళే. పురంధరదాసు, పురంధరదాసు, జ్ఞానేశ్వరుడు. చూడండి, రామదాసు రాముడే. రామదాసు రాముడే, ఇది అనన్య భక్తికి అర్థం. చెప్తాను. రామదాసు రామదాసు ఆయన పేరు కంచర్ల గోపన్న, అసలు పేరు. రామదాసు అని ఎందుకు పేరు ఆయనకి? రాముణ్ణి నిరంతరము కదలి ఖర్జూరాది ఫలముల కన్నను ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అంటాడు. రామనామం ఎంత రుచి అంటే భౌతికమైనటువంటి వస్తువుల కంటే రామనామమే నిజమైన రుచి. అందుకని పిభరే రామరసం అంటాడు ఇంకొక ఆయన. పిభరే రామరసం అంటే రామనామం తాగండి. ఇది అర్థం ఏంటంటే మొదటి నన్ను పూజించండి అని అర్థం. అది భజంతే దృఢవ్రతాః మాం భజంతే. ఇట్లా మొదటి నేను తెలుసుకోవాలనే ఆసక్తి ఉండే వాళ్ళకి గుర్తు ఏంటి అంటే వీళ్ళు ఆ ప్రయాణంలో ఉండారు అని సమాజంలో ఎవరినైనా మనం చూడాలి అంటే నంబర్ 1 ఉదాహరణ మీ అమ్మనే చూడండి.
మీ అమ్మనే చూడండి, మీరు 24 గంటలు ఇప్పుడు మీ అమ్మతో సన్నిహిత్యం కలిగి ఉంటుంది. మీరు కాలేజీ పోతే కూడా మీ అమ్మ మీ స్మృతిలో నుంచి ఉంటారు కదా. ఎస్ గురువు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎప్పుడైనా కాలేజీ నుంచి ఫోన్ చేసుకుంటారు, ఇంటికి వస్తూ వెళ్తూ ఆదివారం ఎక్కడైనా ఉండండి, మీ అమ్మ మనసంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి, మీ అనుభవం ప్రకారం చెప్పండి. దేవుడి దగ్గర. అంతే అంతే అంతే. ఎక్కువగా ఇప్పుడు మీ అమ్మకి మీకు ఏ లోటన్నా చేశారా? మీకు టైంకి వండి పెడతారు, నాన్నగారు అంటే ఎక్కడన్నా కార్లో పోవాలంటే కూడా వెళ్ళి వస్తారు, అన్ని పనులు చూస్తుంటారు. కానీ నిరంతరం సద్గురు స్మరణలోనే ఉన్నారు చూడండి. ఆవిడ స్మరణలో ఉండడం వల్ల ఇంట్లో మీ పనులు ఏమైనా ఆగిపోతున్నాయా? ఎప్పుడు ఫోన్ చేసినా అక్క ఎక్కడ ఉద్యోగం చేసేది? ముంబై గురువు. ముంబైలో ఇప్పుడు మా వారు వెళ్ళారండి గురువు గారు, మా వారు ముంబైలో సాధనాన్ని దింపేసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వస్తున్నారండి. ఇప్పుడు పలానా ఎన్ని చెప్పినప్పటికీ ఆవిడ ఈ టైప్ చేయడం, రాయడం, ఎట్లాగైతే అన్నమయ్య రోజుకు ఒక సంకీర్తన రాసేసాడో ఆ విధంగా మీ అమ్మగారు రోజుకు ఒక ఇది టైటిల్ ఏది అప్పు చెప్తే అది కంప్లీట్ రాసి అప్పటికప్పుడే వాట్సాప్ పెట్టేసి దాంట్లో రమిస్తుంటారంటే. అందుకని ఆవిడ రాసేది చెప్పలేని ఆనందం విధి అని, చెప్పలేని సద్గురుదేవా. దీన్నే ఆనంద అంటారమ్మా. చెప్పలేనని చెప్పారు కదా. కాబట్టి ఎందుకు చెప్పాల్సి వచ్చింది మళ్ళీ అంటే దృఢవ్రతం అంటే అది. ఇప్పుడు అంటాను నేను, అమ్మగారు ఒక సద్గురుమూర్తిని కూతుర్లో కూడా చూస్తున్నారు. ఏకైకమైనటువంటి ప్రేమ స్వరూపాన్ని భర్తలోను, కూతురులోను, చుట్టుపక్కల ప్రతి ప్రాణిలోనూ కూడా మరి మీ అమ్మగారు అదే భక్తితో చూస్తున్నారు అని నేను అంటాను. రోజు నాకు మీరే చెప్పాలి. అది అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు అంటే ఇంకా రాముడికి మీ అమ్మకి తేడా ఉందంటారా? ఎందుకు లేదంటానంటే, రామ అంటే దశరథుని కొడుకు కాదండి. అమ్మ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది గురువు గారు. ఇక్కడ ఆమె భక్తి పరాకాష్ఠకు చేరిన దానికి ప్రూఫ్ ఏంటంటే, ఏ పని ముందులాగా మిగతా పనులు ఆమెతో పాటు జరుగుతున్న ఆవిడ కష్ట అనేది ఉండదమ్మా. ఈ పని నేను చేస్తున్నాననే భావన ఉండదు ఆమెకి. దాన్నే నిష్కామ భావంతో చేయబడేటటువంటి పనులు ఎవరి దగ్గర అయితే జరుగుతున్నాయో, ఎవరి ద్వారా అయితే జరుగుతున్నారో వారు ప్రేమామృత స్వరూపులు. టైటిల్ కూడా మీకు దీనికి బంధ విముక్తి అని టైటిల్ పెట్టాం 28వ శ్లోకం. ఎవరి కర్మలైతే పూర్తిగా పుణ్యకర్మలుగా మారిపోతాయో, కర్మలు మారిపోతాయా, వాడి ఆలోచన విధానం మారుతుందా? ఆలోచన విధానం. ఇప్పుడు మీకు అర్థమైన దానికి ఇదే గుర్తు. ఎవరి ఆలోచన పూర్తిగా విశ్వమానవ ప్రేమ వైపు మరి దృష్టికోణం మారిపోతుందో అటువంటి వాడు ఎప్పుడు కూడా నన్నే ప్రేమిస్తుంటాడు, నన్నే పూజిస్తుంటారు. అది దృఢవ్రత అంటే అనన్య భక్తితో. ఇది మీకు దీనికి ప్రూఫ్ కి 11వ అధ్యాయం 49వ శ్లోకం ఉంది. 11వ అధ్యాయంలో 52, 53, 51 శ్లోకం ఏదో చెప్తాది. 11వ అధ్యాయం బుక్ నా దగ్గర ఇచ్చున్నారు ఇక్కడ కూడా. 11వ అధ్యాయంలో శ్లోకం నెంబర్ 54. 11వ అధ్యాయం 54 చెప్తుంది. దృఢవ్రతం అంటే ఏంటో చెప్తుంది. ఒకసారి చూడండి. భక్త్యా త్వనన్యయా శక్యః. 11వ అధ్యాయం 54వ శ్లోకం చెప్తుంది త్వనన్యయా శక్యః అహమేవం విభో అర్జున తత్వేన ప్రవేష్టుం చ పరంతప అని చెప్తారు. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందమ్మా? కాబట్టి దృఢవ్రతము అంటే అనన్య భక్తి అని అర్థం అమ్మా. ఓకే గురువు.
పర్లే బ్లూటూత్ ఆపాలి కూడా కదా. బ్లూటూత్ ఆపి మళ్ళీ స్పీకర్ పెట్టుకుంటూ వస్తుంది రాదు. ఆపేసి ఇప్పుడు స్పీకర్ పెట్టుకోవాలి. కాల్ యాడింది, నో నోటిఫికేషన్ చేయలేదు. దీంట్లో కాల్ యాడింది చూడాలి. కాల్ కాదు ఇది కదా, ఇది ఆటోమేటిక్గా అది కాల్ కాదు, వీడియో కాల్ లాగా. వినిపిస్తుంది కదమ్మా క్లియర్గా? ఎస్ గురుగారు. ఓకే రైట్. కాబట్టి అనన్య భక్తి ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి అనేది ఇప్పుడు అందులో తెలుస్తుంది మనకు. జ్ఞాతం అంటే మొదటి నన్ను తెలుసుకోవచ్చమ్మా. జ్ఞాతం అంటే మొదటి నన్ను తెలుసుకోవచ్చు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవయామినితో తెలుసుకునేదానికి వీలు కాదని తెలియడమే మొదటి నన్ను తెలియడం. ఓకే గురు. అక్కడ దేవయామిని ఉండదు. ఇంకా నిద్రపోయిన తర్వాత నిద్రపోయిన వాళ్ళు నేను నిద్రపోతున్నానని చెప్పలేరు కదా. అట్లా జ్ఞాతం అంటే తెలుసుకోవడానికి, ద్రష్టం అంటే చూడడానికి, ప్రవేశం అంటే అందులో ప్రవేశించడానికి, అంటే అంత స్పష్టంగా పరిపూర్ణుడుగా జీవించడానికి అతనికి అర్హత ఉంటుంది. అతను అనన్యమైనటువంటి భక్తితో నన్ను అన్ని రకాలుగా నన్నే పూజిస్తుంటారు అని చెప్పారట. దృఢవ్రతము అంటే సద్గురువుని భర్తలోను, బిడ్డలోను, అందరిలోనూ చీమ నుంచి ఏనుగు వరకు, ఇప్పుడు మీ అమ్మగారికి తారసపడేటువంటి ప్రతి దాంట్లోనూ గురువునే చూడగలిగిన నేర్పు అమ్మకుందా లేదా? అంతే. అది మీకు ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏదైనా ప్రాసెస్ ఉందా? అంత ప్రాసెస్ ఏం లేదు. అది మీరేనని మీరు తెలుసుకోవడమే మీ హృదయంలోనే. కాబట్టి ఒకసారి దీని భావాన్ని, శ్లోకం ఒకసారి చదవండి. ఒక నిమిషం. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహేన ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. సంక్షిప్తంగా భావం చెప్తాను, గుర్తుపెట్టుకుంటారా? ఓకే గురు. ఎవరైతే పాపకర్మలను పూర్తిగా మానేసి పుణ్యకర్మలనే చేస్తుంటారో వారు ద్వంద్వ రూపమైన మోహము నుంచి పూర్తిగా విడిపడి నన్ను మాత్రమే, అంటే మొదటి నన్ను మాత్రమే అన్ని విధాలా పూజిస్తారు. దృఢవ్రతము అంటే అన్ని విధాలు అంటే అర్థం ఏంటంటే నేను ఎవరెవరితో మాట్లాడతానో వాళ్ళంతా నాకు నేనుగానే, అంటే సద్గురుమూర్తిగానే కనిపిస్తారు నాకు. అటువంటి వారు మోక్షం పొందిన స్థితి ఎలా ఉంటుంది అనేది వచ్చే వారం తెలుస్తుంది. అటుంటే జరా మరణ మోక్షాయ, ఎత్తనే చూడు 29వ శ్లోకం ఏం చెప్పబోతున్నారు? జరా మరణ మోక్షాయ. జర అంటే ముసలితనం, మరణం అంటే చావు. ఇప్పుడు వింటున్నటువంటి వాడు ఆ స్థితిలో ఉంటే ముసలితనము అనేటటువంటి దాన్ని గాని మళ్ళీ పుట్టుక అనే దాన్ని గాని వాడు పొందబోడు. పుట్టుక అనేది వాడికి ఇంకా ఉండదు అనేది వచ్చే వారం తెలుసుకుంటాము. కాబట్టి ఏషాం స్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. అంటే పాపకర్మలు పూర్తిగా మాని పుణ్యకర్మల్నే ఆచరిస్తున్నటువంటి వారు ఖచ్చితంగా ద్వంద్వము నుంచి విడిపడి మొదటి నన్ను, అసలైన నన్ను, ప్రేమ స్వరూపమైనటువంటి నన్ను ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోగలరు, తెలియగలరు, వారిలోనే తెలియగలరు, అపరోక్షం అందగలరు అని ఈ శ్లోకం భావం. వచ్చే వారం శ్లోకం భావం 2 చెప్పే ప్రయత్నం చేయండి. అందరికీ సూచన చూడండి, ఇంకా 2 వారాలకి మనకు అధ్యాయం అయిపోతుంది. దయచేసి మొత్తం ఇప్పుడు 28 నుంచి స్టార్ట్ చేయకపోతే మీరు 30 శ్లోకాలని ఎట్లా చూడకుండా చెప్తారు చెప్పండి? ఒకరేమో చెప్పినట్టున్నారు ఆల్రెడీ, సత్యపూర్ణ ఎవరో. మిగతా వాళ్ళు కూడా అధ్యాయం మొత్తం మీరు చూడకుండా చెప్పే ప్రయత్నం చేసి నా గ్రూప్ లో పెట్టినారంటే నేను విని మళ్ళీ ఏమైనా తప్పులు ఉంటే మనం కరెక్షన్ చేసుకుందాం. అమ్మా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇవ్వండి, లేకుంటే మంగళం.
ఎనీ క్వశ్చన్స్? రెడ్డమ్మ జాయిన్ అయ్యారా? నాకు నిత్య హరిప్రియ నుంచి రెడ్డమ్మ వరకు అందరూ పరిచయం అయ్యే గ్రూప్లో, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. నిత్య హరిప్రియ వచ్చి ఎల్కేజీ, రెడ్డమ్మ వచ్చి 80 సంవత్సరాలు, ఎల్కేజీ నుంచి 80 సంవత్సరాల వయసు వరకు ఉన్నారు ఇప్పుడు ఈ క్లాస్లో. అందులో 9 మంది ఈరోజు నేర్చుకున్నాం. అమ్మ సౌమ్య, ప్రశ్నలు లేవా? ఓకే, కానీ మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ की जय. జై.